హలో హాయ్ వెల్కమ్ టు ఎస్ఎండే శ్రద్ధ అండ్ అమూల్య వ్లాగ్స్. అక్క ఈరోజు ఏమైనా చికెన్ కర్రీ చేసుకుందామా? రెగ్యులర్ చికెన్ కర్రీ కాకుండా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం ఈరోజు. అయితే జింజర్ చికెన్ ట్రై చేద్దామా? ఓకే, బెటర్. నాకు అత్తయ్య ఇండియా వెళ్ళేటప్పుడు ఈ రెసిపీ చూపించింది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ఒకసారి ఈరోజు ట్రై చేసి ఎట్లొచ్చిందో చూద్దాం. కానీ జింజర్ చికెన్ అంటే ఉట్టి రోటీస్కి వస్తుందేమోనే. యాక్చువల్గా అందరూ రోటీస్లోనే తింటారు, బట్ నేను రైస్లో కూడా ట్రై చేసిన. నాకు రైస్లో కూడా చాలా నచ్చింది. ఓకే సరే, మనం చేసి ట్రై చేసి అప్పుడు నేను కూడా చెప్తాను నీకు రైస్లో ఎట్లుందని. ఓకే. ఈరోజు నేను చేసుకునే జింజర్ చికెన్ ఎలానో చూపిస్తాను. ఇప్పుడు నేను 1.5 LB చికెన్ తీసుకున్నాను. 1.5 LB చికెన్కి బోన్లెస్ చికెన్ తీసుకొని ఈ సైజ్గా కట్ చేసుకున్నాను చికెన్ని. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుంటున్నా, 1/2 స్పూన్ ఉప్పు, సాల్ట్ అండ్ కారం మీకు తగినంత వేసుకోండి, మీ ప్రిఫరెన్స్, మీ టేస్ట్ బట్టి. 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/4 స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు వాటర్ పడతాయి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. నేను 1 స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటున్నా. సో అది యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఉంటే సరిపోతుంది. సో ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని మనం డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు టైం ఉంటే స్టోర్ చేసుకోండి, టైం లేదు అని అనుకుంటే మాత్రం అప్పుడే వెంటనే ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. నేను ఇక్కడ 5 లార్జ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. 5 లార్జ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా స్మూత్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. నాకు ఇంత బౌల్ ఆఫ్ ఆనియన్ పేస్ట్ అయ్యింది. సో ఈ బౌల్ ఆఫ్ ఆనియన్ పేస్ట్కి నేను ఈ బౌల్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి 2:1 రేషియో, లైక్ 2 రేషియో వచ్చేసి జింజర్, 1 రేషియో వచ్చేసి గార్లిక్, అలా స్మూత్గా పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని మనం ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ వాటర్ ఏం యాడ్ చేసుకోకండి, జస్ట్ ఆనియన్ పేస్ట్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఈ ఆనియన్ పేస్ట్ అయ్యే వరకు ఇలా కడాయిలో ఆయిల్ పోసుకొని మనం ఇందాక మ్యారినేట్ చేసిన చికెన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని డీప్ ఫ్రై చేసుకోండి. సో ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ని సాఫ్ట్ ఉన్నప్పుడే తీసుకుంటే సరిపోతుంది. కొంచెం ఇలా ఆయిల్ పైకి వస్తున్నట్టు అనిపిస్తుంది కదా, అప్పుడు మనం బౌల్లో తీసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు నెక్స్ట్ మనము 1 స్పూన్ చిల్లీ సాస్, 1 స్పూన్ కెచప్ అండ్ హాట్ చిల్లీ సాస్ రెండు సేమ్ వేసుకోవాలి. 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ కారం, మేమైతే 1 టీ స్పూన్ వేసుకున్నాం, మీ ప్రిఫరెన్స్ తగ్గట్టు మీరు వేసుకోండి. 1 టీ స్పూన్ షుగర్ అండ్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్. ఇది చికెన్ రెడ్ కలర్, ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మేమైతే కొంచెం ఫ్లేవర్ కోసం కలర్ బాగుంటుందని వేసుకుంటున్నాం. ఆ ఫ్రై చేసుకున్న ఆనియన్ పేస్ట్ని కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి గ్రేవీ. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ని మనం వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ కన్సిస్టెన్సీ బయటికి వస్తుంది, మొత్తము ఆయిల్ బయటికి రిలీజ్ అయిన తర్వాత మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన జింజర్ చికెన్ రెడీ అయిపోతుంది. సో మన జ్యూసీ అండ్ టెండర్ జింజర్ చికెన్ రెడీ అయిపోయింది. చూసారు కదా చికెన్ ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు చెప్పక్క ఎట్లుంది జింజర్ చికెన్? నీకు రైస్లో నచ్చిందా, రోటీలో నచ్చిందా? ఆల్ ద టైమ్ ఐ ప్రిఫర్ రోటీ, బట్ యాక్చువల్లీ రైస్లో ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేసిన నేను. కానీ కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి నాకు డౌట్ ఉండే, బట్ చాలా బాగుంది రైస్లో కూడా. ఓకే, అయితే మీరు కూడా రెండు ట్రై చేయండి, రైస్లో ట్రై చేయండి, రోటీలో కూడా ట్రై చేయండి. మీకేది నచ్చిందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎస్ఎండే వ్లాగ్స్. థ్యాంక్ యూ.